శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనుల కొరకు వారి పాపాలను సిలువగా మోసిన దేవదూత యేసు ప్రభువు తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జాయింట్ కలెక్టర్ శుభం బత్సల్. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే విజన్ 2047 లక్ష్యం. తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశం నిర్వహించి మాట్లాడిన ఈవో శ్యామలరావు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించి అధికారులతో మాట్లాడిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. ప్రేమకు కరుణ త్యాగానికి ప్రతీక జనుల కొరకు వారి ప్రేమకు కరుణ త్యాగానికి ప్రతీక జనుల కొరకు వారి పాపాలను సిలువగా మోసిన దేవదూత అని యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, చర్చి పాస్టర్లు, పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు చెప్తున్న మాట కూడా అదే. విరిగిపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, నాశనం అయిపోయిన నీ జీవితం, అంధకారంలో ఉందనుకున్న నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు నీకు నూతనమైన జీవాన్ని ఇస్తాడో, నూతనమైన జీవితాన్ని ఇస్తాడో, యేసు నీకు శాంతిని అనుగ్రహిస్తాడో, యేసు నీకు సమాధానాన్ని ఇస్తాడో, అనేకులకి నిన్ను దీవెనకరంగా ఉంచుతాడో. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసి. ఇదివరకు మన పాస్టర్ గారు చెప్పిన విధంగా క్రీస్తు జననము దేనికి కారణము, క్రీస్తు బోధనలు మనకు ఏ విధంగా అవసరము అనేటువంటి విషయాలు మనము తెలుసుకొని క్రీస్తు బోధించినటువంటి సూక్తులు కానిటువంటి వారు నడిచినటువంటి మార్గంలో మనము నడిచి తోటివారిని ప్రేమించి తోటివారికి సహాయం చేయడం అనేటువంటిది క్రీస్తు మనకు చెప్పినటువంటి మార్గము. ఆ మార్గంలో వెళ్తూ మనము మన జీవితాన్ని చక్కదిద్దుకునే విధంగా మనం నడుచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అందరి సమక్షంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందుగా అంటే నేను కూడా ఐ స్టడీడ్ ఫ్రమ్ ఏ మిషనరీ స్కూల్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను గుంటూరులో లయోలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. సో అక్కడ అంటే కంప్లీట్ 10 years ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను హాస్టల్. సో ప్రతి సంవత్సరం చిన్నప్పుడు క్రిస్మస్ దీనికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒకటి హాలిడేస్ అని పక్కన పెడితే, రెండోది చాలా బాగా చేసేవాళ్ళు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్. పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కానీ, అదేవిధంగా మనకి సపరేట్ డెకరేషన్ ఫర్ అంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి. అదేవిధంగా చూసుకుంటే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎంతో అంటే తోడ్పాటు. చాలామంది ఇంకా ఈ కమ్యూనిటీస్లో వెనకబడిన వర్గాలు కూడా చాలామంది ఉన్నాయి. అందుకే వీళ్ళందరికీ కూడా ఎన్నో రకమైనటువంటి స్కీమ్స్ ఇదంతా కూడా ప్రభుత్వం మీ అందరికీ అందజేస్తుంది. అందులో పాస్టర్లకు ప్రోత్సాహకాల దగ్గర నుంచి, ఏదైతే హాండోరియం గౌరవ వేతనం దగ్గర నుంచి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మొత్తం ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ మెరిట్ కమ్ మీన్స్, అదేవిధంగా
బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ పథకం ఇలా అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని రీఓపెన్ లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బస్సర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యమని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో శ్యామల అన్నారు. తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. మొత్తం మీద గత 6 నెలలుగా టీటీడీ మంచి సౌకర్యాలు ఇవ్వడం, భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామంటే ఇది టీటీడీ సిబ్బంది అంతా కూడా బాగా చేయడం. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. మాస్టర్ ప్లాన్ లేకుండా ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. టుడా మాస్టర్ ప్లాన్ లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాన్ ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకుని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. నాణ్యత పరీక్షించడానికి బయట ల్యాబ్స్ తో మనము ఎంపానల్ చేసుకుని వాళ్ళకి శాంపిల్స్ పంపించడం, వాళ్ళ ద్వారా రిపోర్టులు తెప్పించుకోవడం. ఎక్కడైనా నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు బస్టాండ్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగిందని, 200కు పైగా బస్సులు వివిధ ప్రాంతాలకి వివిధ జిల్లాలకు ప్రయాణిస్తుంటాయని, ప్రజలు కూర్చోవడానికి తగిన కుర్చీలు లేవని, ఎంఆర్పీ రేట్లకే అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని వ్యాపారస్తుల దగ్గరే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివకేశవ్, సునీల్ సుబ్బారాజు, చిలక ప్రవీణ్ కుమార్, ముని చైతు, బండా సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో పిఎస్ఆర్ పొట్టి శ్రీరాములు గారి పేరుతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మనం ఆత్మకూరు బస్టాండ్గా పిలువబడేటువంటి ఒక ప్రాంతాన్ని ఈరోజు నేను పరిశీలించడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మొత్తం కూడా చూసిన తర్వాత పై అధికారులతో మరింత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసంగా ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 200 బస్సులు పైగా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి జిల్లాలో కానీ అదే రకంగా బయట జిల్లాలకు కానీ పోతూ ఉంటాయి. వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ప్రయాణికులు కూర్చోడానికి కావాల్సినటువంటి ఆ బెంచెస్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటివి అవి కొంత నాసిరకంగాను విరిగిపోయి ఉన్నాయి. అవి తక్షణం పై అధికారుల దృష్టికి తీసుకొస్తాను. అదే రకంగా పెద్దలు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో పరిసరాల పరిశుభ్రత ఇంకా కొంత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. టాయిలెట్స్ కానివ్వండి లేదా మనకున్నటువంటి ఈ యొక్క వసతులన్నీ కూడా మెరుగుపరచుకోవాలి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ కూడా బస్సులు తిరగడానికి కానీ ప్రయాణికులు తిరగడానికి కానీ పోలీసు వారు కూడా ప్రత్యేకించి కొన్ని చర్యలు తీసుకోమని నేను ఇదివరకే ఎస్పీ గారిని అదే రకంగా ట్రాఫిక్ డిఎస్పీ గారిని సిఐని అందరినీ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికి ప్రయాణికుల సౌకర్యం కానివ్వండి అదే రకంగా బయట నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఈ ట్రాఫిక్ సమస్య కానివ్వండి లేదంటే ఈ స్వచ్ఛ భారత్ యొక్క పరిశుభ్రత వాతావరణం కానీ ఇవన్నీ మెరుగుపడాలి. అదే రకంగా ఈ ప్రాంతం నుంచి ఇంకా బస్సుల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో అనేక డిమాండ్స్ ఇంకా ఉన్నాయి, మా గ్రామానికి బస్సులు కావాలని. అందుకని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఇటీవల ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడమైంది. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు సమూహ ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ రోజు ధ్యాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ధ్యానం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఐక్యూ స్థాయిలు బాగా అభివృద్ధి అయి క్రమశిక్షణ పెంపొందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మస్తాని, నాసీరా, యామిని, హరిత, ధనశ్రీ, సుప్రియ పాల్గొన్నారు. దళిత ఉద్యమకారుడు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు రాయపు రమణయ్య మృతి పట్ల పలువురు ఉద్యమకారులు, దళిత సంఘం నాయకులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. కోట పట్టణంలోని షాదీ మంజిల్లో ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముందుగా వారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, రవికుమార్, అరవ పార్వతయ్య, సుధాకర్, ఎంఈఓ మస్తానయ్య, వివిధ దళిత సంఘాల నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు పాల్గొన్నారు. దళిత ఉద్యమం అంటేనే 60 సార్లు గుర్తొస్తారు. ఆయన చేసిన సేవ గుర్తొస్తాయి. ఎప్పుడు కూడా మాతో మాట్లాడటం కానీ పెద్దలతో మాట్లాడటం కానీ చిన్న పెద్ద అనేది తేడా చూపించకుండా చాలా గౌరవంతో మాట్లాడేవాళ్ళు. వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా చాలా నిగర్భంగా ఉండేవాడు. అందరూ కూడా ఉద్యమం వైపు నడిపించాలని ఆ ఆసక్తితో అంబేద్కర్ గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. అట్లా చాలా ఉద్యమాల్లో కూడా చాలా రకాల పోరాటాల్లో కూడా మేము కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా సార్ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా భయపడేవాడు కాదు. దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకునేవాళ్ళు. సార్ ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యమాలు నడిపిస్తున్నారు, సార్ ధైర్యంగా ఉంటారు, మనం కూడా ఉండాలి కదా, ఏమవుతుంది అనేవాడు. అది తగ్గిపోయేలోగా చాలా తగ్గిపోయిన చూసుకోసారి ఫేస్ తగ్గింది అన్న కూడా అంత నెగ్లిజెన్స్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాదు. కానీ నాకు తెలిసింది ఒకటే ఏంటంటే ఆయన ఉద్యమమే ఊపిరిగా పెట్టినట్టున్నాడు. ఎవరి కోసం?
దళితుల కోసం. కానీ మనం ఆయన ఉద్యమాల్లో మనం చాలామంది ఉపయోగం తెచ్చుకున్నాం, యూజ్ చేసుకున్నాం. కానీ నాకు ఒకే ఒక లోపం ఏంటంటే మన ఆరోగ్య సార్ గురించి ఎందుకు ఈ వ్యక్తి ఇంత తప్పించిపోతున్నాడు? నేను నాలుగు హ్యాపీగా ఉన్నారు కదా, ఇతను ఎందుకు తప్పించిపోతున్నాడు అంబేద్కర్ లాగా. ఆయన కూడా అయితే కాపరేట్ పుచ్చుకున్నాడు, పిల్లలు చచ్చిపోయారు, ఆయన కూడా ఆయన ఉద్యమం ఆపద. ఇతరు కూడా అంతే. ఎవరన్నా మంచిగా ఉన్నారా? దళితులు ఎవరన్నా నీతిగా నిజాయితీగా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. అడ్డుగా నీతిగా నిజాయితీ లేని వాళ్ళ కోసం తన ప్రాణాలు నడిపించుకున్నాడు మన ఆర్యరామయ్య. ఇది నాకు తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో కూడా స్వలాభాలు కోరుతున్నారు. ఇప్పుడు నా నడుపుతున్న ఉద్యమాలు చాలా బాధాకరమైన విషయం. కానీ అతను ఏ స్వలాభం లేకుండా తన ఆరోగ్యాన్ని దగ్గర చేసుకుంటూ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉద్యమాన్ని నడిపినవాడు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కాటంరెడ్డి సురేష్ రెడ్డి, మమతా దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. మధ్యే చాంద్రమానేన తిథి ముహూర్తేన శుభవాసర విశిష్టాయ శ్రీ విశ్వనాథ స్వామి
నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ గిరినాయుడు మరియు డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రిస్మస్ నాటకాలు, పాటలు ఉత్సాహంగా జరిగాయి. చిన్న పిల్లలు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. దారి చూపిస్తాను. ఒక ఇండియా, ఒక కంట్రీ అనేది కాకుండా ప్రపంచమంతాలో కూడా చేసుకునే పండగ ఈ క్రిస్మస్ పండగ. అంత పెద్ద పండగ, అంత పవిత్రమైంది. జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు ఈ పండుగను జరుపుకోవటం. అలాగే ఈ క్రిస్మస్ రోజున ఆ క్రిస్మస్ క్రైస్తు దీవెనలు అందరికీ ఉండాలని నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ కూడా ఒకసారి మన కిమ్స్ హాస్పిటల్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనుల కొరకు వారి పాపాలను సిలువగా మోసిన దేవదూత యేసు ప్రభువు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జాయింట్ కలెక్టర్ శుభం బత్సల్. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే విజన్ 2047 లక్ష్యం. తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై సమావేశం నిర్వహించి మాట్లాడిన ఈవో శ్యామలరావు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించి అధికారులతో మాట్లాడిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.